రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ బడ్జెట్ సమావేశం రసాభాసగా మారింది. 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్ ప్రవేశపెట్టిన తరుణంలో అధికారుల తీరుపై బీజేపీ, బీఆర్ఎస్ కౌన్సిలర్లు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం వారం రోజుల ముందే సమాచారం ఇవ్వకుండా అత్యవసరంగా సమావేశం నిర్వహించడంపై అభ్యంతరం తెలిపారు. తమ అభ్యంతరాలను మినిట్స్ బుక్ లో ఇప్పుడే నమోదు చేయాలని పట్టుబట్టి కౌన్సిలర్లు ధర్నాకు దిగారు. జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ సమక్షంలోనే కమిషనర్ తీరును నిలదీస్తూ కౌన్సిలర్లు కార్యాలయం వెలుపల నిరసన తెలిపారు. వేములవాడ మున్సిపాలిటీలో ఎంత దారుణం జరుగుతుందంటే పోయినసారి మీటింగ్లో మేము మినిట్ బుక్ గురించి ప్రస్తావన తీసుకొచ్చినాం. ఆ రోజు తీసుకొచ్చినప్పుడు ఉన్నది తీసుకొచ్చినాం, ఖచ్చితంగా పెడతామని చెప్పారు. ఈరోజు బడ్జెట్ సమావేశాలలో మినిట్ బుక్ అడిగితే కమిషనర్ గారు లేదు అని సమాధానం చెప్పిండు. ఇది ఎంత దారుణం అంటే మరి దీన్ని అంత దోసుకోనికి ఉన్నారా వీళ్ళంతా? ఈ పాలకవర్గం దోసుకోనికి ఉందా, లేకపోతే ఈ కమిషనర్ గారు కూడా పాలకవర్గానికి తొత్తుగా మారి ఇట్లా మినిట్ బుక్ లో ఏమేమి రాసుకుంటారు అనేది మాకు డౌట్ గా ఉంది. ఖచ్చితంగా మినిట్ బుక్ ను తక్షణమే ఇప్పుడు తీసుకురావాలి, లేకుంటే సాయంత్రం దాకా ఇట్లనే కూర్చోవాలని మేము శపథం చేస్తున్నాం. వేములవాడ మున్సిపాలిటీలో ఎంత దారుణం జరుగుతుందంటే మరి ఏదైతే ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి వార్షిక బడ్జెట్ను ఈరోజు మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. మరి ముఖ్యంగా మేము ఈరోజు బైకట్ చేసి ఇక్కడికి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మరి ఈ మున్సిపల్ కమిషనర్ గారు మరి మొదటగా 28వ తారీఖు నాడు బడ్జెట్ మీటింగ్ ఉంది. 28వ తారీఖు నాడు మాకు మున్సిపల్ నుంచి ఎజెండా పంపించి 31st రోజు బడ్జెట్ మీటింగ్ ఉంది అని చెప్పేసి మాకు సర్క్యులర్ ఇంటికి పంపడం జరిగింది. అంటే ఈ బడ్జెట్ మీటింగ్కి దాదాపు గ్రేస్ పీరియడ్ అంటే 7 days గ్యాప్ ఉండాలి. ఆ 7 days గ్యాప్ లేకుండా కేవలం అంటే డిస్పాచ్ చేసిన రోజు లెక్కలోకి రాదు, మీటింగ్ జరిగే రోజు లెక్కలోకి రాదు, మధ్యలో ఉండేది 2 రోజులే. ఈ 2 రోజుల వ్యవధిలో మీరు ఎట్లా బడ్జెట్ నిర్వహిస్తారు? ఈ తప్పు చర్య అని మేము ఫోన్ ద్వారా చెప్పడం జరిగింది. వాళ్ళు మేము తప్పు చేసినామని అనుకునేపటికనే మళ్ళీ 31st రోజు మాకు మళ్ళీ ఒక కాపీ పంపించారు. ఏమని? ఏప్రిల్ 1st రోజు బడ్జెట్ మీటింగ్ ఉంది అని. అంటే 31st రోజు ఇచ్చి ఏప్రిల్ 1st రోజు బడ్జెట్ మీటింగ్ ఉంది అనడం అంటే వీళ్ళు ఒక కమిషనర్ గారు ఒక అవగాహన రహితంగా నడుస్తుర్రు, ఒక చట్టానికి విరుద్ధంగా నడుస్తున్నారు. సర్వసభ్య సమావేశంలో కొన్ని అంశాలు చర్చించినాము. ఆ అంశాలను వెంటనే ఆ రోజు చర్చించిన అంశాలను మినిట్ బుక్లో ఎంటర్ చేసి ఏ అంశం చర్చించబడింది, ఏ అంశం ఆమోదించబడింది, ఏ అంశం తిరస్కరించబడింది, ఏ అంశం మీద ఏ సభ్యుడు ప్రశ్నించిండు, ఏ అంశం మీద ఏ సభ్యుడు అభ్యంతరం వ్యక్తం చేసిండు అని చెప్పేసి మినిట్ బుక్లో రాయాలి. కానీ మీటింగ్ అయిపోయి నెల అవుతున్నా కూడా ఈ అంశాలు గత పాలక మండలిలో గత సర్వసభ్య సమావేశంలో చర్చించిన అంశాలను ఇంతవరకు మినిట్ బుక్లో రాయలేదు. ఇప్పుడు ఈ బడ్జెట్ సమావేశం ఆమోదించిన అంశాన్ని మినిట్ బుక్లో ఎంటర్ చేయండి అన్నాము. కానీ ఈరోజు జరుగుతున్న ఈ సమావేశం బడ్జెట్ రాజ్యాంగానికి వ్యతిరేకంగా జరుగుతుంది. ఎప్పుడైనా మార్చి 31 లోపలనే బడ్జెట్ను ఆమోదించాలి. ఇవాళ ఏప్రిల్ 1 నాడు బడ్జెట్ ఆమోదించారు. ఇది కూడా